దేవుడు కోరుకుంటున్నటువంటి ఆరాధన ఏంటంటే నీవు పరిశుద్ధమైనటువంటి హృదయముతో ఆత్మతోను సత్యముతోను నువ్వు ఆరాధించాలని. పాపాన్ని మనసులో పెట్టుకొని, అబద్ధాన్ని మనసులో పెట్టుకొని, వేషమును మనసులో పెట్టుకొని దేవుని సన్నిధిలోనికి వచ్చి దేవుణ్ణి ఆరాధించాలని ఆతురత పడుతున్నట్లయితే ఏమన్నా ప్రయోజనం ఉందా? కొంతమంది పైకి ఆరాధన చేశారు, కొంతమంది మనసులో ఆరాధన చేశారు. కానీ దేవుడు అది వింటున్నాడు, ఇది వింటున్నాడు. నీ హృదయాన్ని చూసినప్పుడు ఆయనకి రోగము కలిగినదిగా, అపవిత్రమైనదిగా, ఎంత చక్కగా నాకు కొన్ని చూస్తూ ఉన్నప్పుడు అనిపిస్తూ ఉంది, అబ్బా ఎంత భయంకరమైనటువంటి నా హృదయంలో ఉన్నటువంటి చింత ఏమై ఉందంటే, అయ్యో ముందున్నటువంటి జనరేషన్ ఏమైపోతుందో. అసలు భక్తి అంటే ఏంటో తెలియకోకుండా మా యవ్వన బిడ్డలు మేము లోకాన్ని విడిస్తే ఏమైపోతారు ప్రభువా? మా బిడ్డలకి మేము ఏమి నేర్పిస్తున్నాము? మా యవ్వన బిడ్డల కొరకు మేము ఎలా వారి కోసం ఏ మార్గాన్ని సిద్ధపరుస్తున్నాము? తల్లిగా తండ్రిగా నువ్వు ఎంత ప్రార్థన చేయాలి? నీకే సరైనటువంటి భక్తి లేకపోతే, నువ్వే సరైనటువంటి ఆ భక్తిలో మెలకువ తెలియకోకుండా ఉంటే, నీ తర్వాత తరానికి నువ్వేమిస్తున్నావో తెలుసా? ఖాళీ చెప్పిస్తున్నావు. ఆ సంఘానికి వెళ్ళి అడుక్కోవడానికి, ఈ సంఘానికి వెళ్ళి అడుక్కోవడానికి, ఎక్కడికి వెళ్ళినా సరే వాక్యం అనేది దొరకని పరిస్థితి వచ్చేస్తుంది. ఏమి ఆశపడుతున్నాము, ఏమి తెలుసుకుంటున్నాము, ఎంత విలువైనటువంటి వాక్యము వింటూ కూడా, చదువుతూ కూడా వాక్యాన్ని గ్రహించలేనటువంటి మందమతులుగా ఉన్నట్లయితే ఏమైపోతుంది సంఘం? ఏది భక్తో నీకు అసలు అవగాహన ఉందా? ఒకవేళ నీ మనసులో ఏదైనా ప్రశ్న వస్తే, ప్రభువా ఏంటి ఇది అని దేవుని దగ్గర కూర్చొని దేవుని దగ్గర జవాబు పొందుకోవడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావా? లేకపోతే దేవుని సేవకుల దగ్గరికి వెళ్ళి ఏది నేను ఫాలో అవ్వాల్సింది, ఏది నేను దీన్ని అనుసరించవచ్చా, దీనితో మనసు కలపవచ్చా, దీనితో మనసు కలపకూడదా, ఇది నాకు మేలైనదా, ఇది నాకు హానికరమైందా? అవగాహన లేకుండా దేవుని దగ్గర కూర్చోవు, దేవుని బిడ్డల దగ్గర కూర్చోవు, నీకు నీ జీవితం ఎటు వెళ్ళిపోతుందో. తల్లిదండ్రులైన వారు మేల్కోవాలి. శ్రేష్టమైనది వారికి మనము అందించాలి. మన తర్వాత తరానికి మనందరము ఎలుగెత్తి దేవుడు